పుష్ప 2 మూవీ ఈరోజు గ్రాండ్‌గా రిలీజ్ అయింది. సో, అన్ని చోట్ల నుంచి ఈ మూవీకి మంచి పాజిటివ్ రెస్పాన్సే వస్తుందనమాట. సో, కలెక్షన్స్ పరంగా కూడా బాగా వస్తుంది. అలాగే లాంగ్ రన్‌లో కూడా ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. బట్ చూద్దాం మరి ఈరోజు మనకు అఫీషియల్‌గా ఖచ్చితంగా కలెక్షన్స్ రిపోర్ట్ అయితే బయటకొస్తుంది. సో, అప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ఈ మూవీ రిలీజ్ కాకముందు కొన్ని నెలల ముందు ఏంటంటే ఎలక్షన్స్ ఆ టైంలో కొంచెం అల్లు అర్జున్ గారు నంద్యాలకు వెళ్ళడం వల్ల అక్కడ నుంచి మెగా ఫ్యాన్స్ అలాగే మెగా అభిమానులు కొంచెం ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందనమాట. సో, మెగా కుటుంబం నుంచి కూడా కొంతమంది ఏంటంటే ఇది కరెక్ట్ కాదన్నట్టు వాళ్ళు కూడా భావించి కొంచెం ఇండైరెక్ట్‌గా ట్వీట్ చేయడం అలాంటివి జరిగాయి. సో, అక్కడి నుంచి ఏంటంటే అలా కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. సో, ఎట్టకేలకు మూవీ రిలీజ్ టైం కూడా అది కొంచెం అలానే ఉందనమాట. అయితే ఈ టైంలో మూవీ రిలీజ్ టైంలో సో, మెగా హీరోలు కూడా ఏంటంటే పుష్ప 2కి సపోర్ట్ చేస్తూ కొన్ని ట్వీట్స్ చేశారనమాట. అందులో మెయిన్‌గా చూసుకున్నామంటే సాయి ధరమ్ తేజ్ గారు ఉన్నారు. ఆయన పుష్ప 2 మూవీకి విషెస్ చెప్తూ అల్లు అర్జున్ గారికి విషెస్ చెప్తూ ఒక ట్వీట్ చేశారు. అలాగే అల్లు అర్జున్ గారు కూడా థ్యాంక్ యూ బ్రదర్ సో అని చెప్పి ఆయన కూడా రీట్వీట్ చేశారనమాట. సో, ఇప్పుడు ఏంటంటే అంతా బాగున్న టైంలో నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు. నాగబాబు గారు ఏంటంటే 24 క్రాఫ్ట్స్ కష్టం అలాగే చాలామంది టెక్నీషియల్ శ్రమతో ఒక మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు అందరూ వెళ్ళి చూసి ఆ మూవీని విజయవంతం చేయాలి. మీరు వెళ్ళి మూవీ చూస్తే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందన్నట్టు ఆయన కూడా ట్వీట్ చేశాడు. బట్ ఏంటంటే ఆయన ఎక్కడ పేరు కానీ ఎటువంటి టెక్నీషియన్స్ నేమ్స్ కానీ ఎవరిని మెన్షన్ చేయలేదన్నమాట. సో, అలా ఎవరి పేరు మెన్షన్ చేయకుండా కొంచెం ఇండైరెక్ట్గా పుష్ప 2 మూవీని సపోర్ట్ చేస్తున్నట్టుగా ట్వీట్ చేశారు. అలానే ఏంటంటే రీసెంట్గా టికెట్ ఇష్యూస్ జరిగాయి కదా. సో, అప్పుడు ఏంటంటే చాలా వరకు ఫ్యాన్స్ ఇప్పుడు మూవీకి వెళ్ళాలా లేదా లైట్ తీసుకుందాంలే ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పి అనుకుంటా ఉన్న టైంలో సో, నాగబాబు గారు ఇలా ట్వీట్ చేయడం ఏంటంటే మేబీ ఈ టికెట్ ఇష్యూ ఆయనకి తెలిసి సో, ఆయన కూడా మన సపోర్ట్గా చెప్దాము సో సినిమాని తక్కువ చేయడం ఎందుకు అన్నట్టుగా ఆయన కూడా ఏంటంటే సో, ఆయన వంతుగా పుష్ప 2 మూవీకి సపోర్ట్ చేశారనమాట. సో, అలానే ఈ మూవీ రిలీజ్ అయింది. సో, ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మంచిగానే కలెక్షన్స్ వచ్చాయన్నమాట. సో, ఇప్పుడు ఈ మూవీ లాంగ్ రన్‌లో ఎన్ని కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుంది అనే దాని గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. అలాగే ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రావచ్చని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.